నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ గుప్తానండి. ఈరోజు మనము షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందామండి. అంటే షుగర్ వ్యాధిలో చాలా మందికి ఈ మధ్య కాలంలో తీసుకుంటే 100లో ఒక మినిమమ్ 60-70% మందికి ఈ షుగర్ వ్యాధి అనేది బయటపడుతుంది. ఈ షుగర్ వ్యాధి మెయిన్‌గా మనకు రావడానికి గల కారణాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా షుగర్ అటాక్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటేనండి షుగర్ వ్యాధి 60 ఏళ్ళు, 50 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వాళ్ళకే వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే గనక మినిమమ్ ఒక 25-35, 40 సంవత్సరాల వయసున్న వాళ్ళకు చాలా మందిలో చూస్తున్నామండి. నా దగ్గరకొచ్చిన పేషెంట్లలో చాలా కేసెస్ సార్ నాకు 30 ఇయర్సే నుండి షుగర్ వచ్చిందండి. మా ఫ్యామిలీలో మా నాన్నకి లేదు, మా మదర్‌కి లేదు, మా ఫ్యామిలీలో ఎవ్వరికి లేదండి. నాకే షుగర్ ఎందుకొచ్చింది? నాకు 35 ఇయర్స్ ఏజ్ ఉంది. మరి ఇలాంటి ఏజ్‌లో మనకు షుగర్ ఎందుకొస్తది? అని చాలా క్వెషన్స్ అడుగుతుంటారండి. అంటే మనకు మెయిన్‌గా షుగర్ రావడానికి మొదటి కారణం మనకు చాలా మట్టుకు టెన్షన్ అండ్ స్ట్రెస్ అని చెప్పొచ్చండి. అంటే మనకి ఈ మధ్య కాలంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే మన ఫ్యామిలీలో ఉన్నట్లయితే పిల్లలకు వస్తదని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పెరిగిపోయాయి. అంటే స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయాయి. అంటే అటు విపరీతమైన ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వని, లేకుంటే ఫైనాన్షియల్‌గా ఎక్కువ వాళ్ళు టెన్షన్ పడ్డా అంటే డబ్బు పరంగా కొంతమంది మనీ లాస్ అయిపోతారు. దాని గురించి టెన్షన్ పడతారు. కొంతమంది ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బంది పడతారు. అలాగే కొంతమంది ఏదైనా వృత్తిపరంగా అంటే జాబ్ పర్పస్ ఏదైనా టెన్షన్స్ ఉన్న వాళ్ళకు, జాబ్‌లో ఏమైనా ఒత్తిడి ఉన్నా, వాళ్ళ జాబ్‌లో కొంచెం టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకు. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోయినా, టార్గెట్స్ యొక్క వాళ్ళ టెన్షన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల గూడా ఈ రకమైన యాంగ్జైటీ వల్ల షుగర్ గూడా వచ్చే అవకాశాలుంటాయి. అంటే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కలిగే అవకాశాలుంటాయి. మళ్ళీ దానికి తోడు ఏం చేస్తుంటాం మనము, డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయం. ఇప్పుడు డైట్ విషయానికొస్తే ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము. అంటే ఔట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఏదన్నా బయటకేదన్నా ఎళ్తే ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి, తొందర తినేయాలి అన్నట్టు పిజ్జాలు, లేకపోతే బర్గర్‌లు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్‌లో ఎక్కువ మంచూరియన్ గానీ, ఫ్రైడ్ రైసెస్ గానీ ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల మనకు ఇమ్మీడియేట్‌గా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలుంటాయి. అబ్డామినల్ ఫ్యాట్ అనేది పెరిగిపోయే అవకాశాలుంటాయి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది మేజర్‌గా షుగర్ వచ్చే అవకాశాలుగా కూడా చెప్పొచ్చు. మరి షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మంది సార్ మేము ఏ రకమైన ఆహారాలు తినాలి? మరి షుగర్‌లో మనకు ఎలా మనకు ఇప్పుడు 35 ఇయర్స్ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు షుగర్ వచ్చిందంటే టాబ్లెట్ స్టార్ట్ చేయాలా? ఇమ్మీడియేట్‌గా అని అడుగుతుంటారండి. ఒకవేళ మనకు షుగర్ అనేది బయటపడింది అంటే మనం ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ అనేటివి స్టార్ట్ చేయొద్దండి. ఇప్పుడు చాలా మంది మెట్ఫార్మిన్, గ్లిమిప్రిడ్ అలా కొన్ని రకాల మందులిస్తారు. వాటి వల్ల మనకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది స్టార్ట్ చేశామంటే మన లైఫ్ లాంగ్ వాడమంటారు. కాబట్టి అలా స్టార్ట్ చేయకుండా ఏం చేయాలంటే ఇంగ్లీష్ మాత్రలు ఇలాంటివి వాడకుండా ఫస్ట్ డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. మీరు వాకింగ్ ఎక్సలెంట్‌గా ఉండాలి. డైలీ హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్, హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ వాకింగ్ కంపల్సరీ చేయాలి. దానివల్ల మనకు 20-30% వరకు షుగర్ కంట్రోల్ అవుతుంది. మరి దానికి సపోర్టింగ్‌గా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి మన బాడీలో అనుకుంటే మన హోమియోపతి మెడిసిన్స్ ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. అంటే మన దాంట్లో ఏమవుతుందంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్‌లో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మందులిస్తాం హోమియోపతిలో. అవి ఎలా అవుతుందంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని ఉన్న మన బీటా కణాలుంటాయి. ఆ బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ బీటా కణాలను యాక్టివేట్ చేసే విధంగా మళ్ళీ తిరిగి ఆ బీటా కణాల పనితనాన్ని పెంచుతాం. దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ న్యాచురల్‌గా బయటకు మిగతా వాళ్ళలో ఎలా ఉత్పత్తి అవుతుందో షుగర్ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ అలా రిలీజ్ అవుతుంది. అంటే మనం బయట నుంచి టాబ్లెట్ అనేది వేసుకోము. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఏముంటుంది ఆర్టిఫిషియల్‌గా బయట నుంచి ఇన్సులిన్ టాబ్లెట్లు గాని, ఇన్సులిన్ ఇంజెక్షన్ గాని తీసుకుంటాం. కానీ మన దాంట్లోలా గాకుండా డైరెక్ట్ వాళ్ళ గ్లాండ్‌ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచే విధంగా మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సపోర్టింగ్‌గా కొంత డైట్ చెప్తాము. ఆ డైట్ పాటిస్తే చాలు. ఎక్కువగా రైస్ తగ్గించమంటాము. అలా రైస్ తగ్గించుకుంటూ కొంచెం మెయింటైన్ చేసుకొని మనం ఎక్కువ స్వీట్స్ అవాయిడ్ చేసుకుంటూ పండ్లు, కొంచెం తీపి పదార్థాలు ఉన్న పండ్లు, మామిడి పండ్లు, సపోటా అలాంటివి ఎక్కువ తినకుండా ఇంకోటి ఏంటంటే మనం మెయిన్‌గా స్వీట్స్ అనేటివి తీసుకోకుండా కొంచెం తగినంగా మనము రెగ్యులర్‌గా నార్మల్‌గా మనకు చపాతీ గాని, పుల్కాలు గాని, లేకుంటే జొన్నలు గాని, రాగులు గాని అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి. అలాగే షుగర్ పేషెంట్‌లలో చాలా రకాలుగా సార్ మేము ఏ ఫ్రూట్స్ తినాలి? ఏ ఫ్రూట్స్ తినొద్దని అడుగుతుంటారు. ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే జాక్ ఫ్రూట్ గురించి డిస్కస్ చేద్దాం.
జాక్ ఫ్రూట్ అంటే పనస పండు. ఇది ఎంతవరకు మేము షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు సార్? అది ఎంత తింటే మళ్ళీ షుగర్ పెరుగుతుందా? పనస పండు తినొచ్చా మేము హ్యాపీగా అంటారు. అంటే మనము షుగర్ పేషెంట్స్‌లో పనస పండు హ్యాపీగా తినొచ్చండి, జాక్ ఫ్రూట్. అందులో ఏమవుతుందంటే మనకు పొటాషియం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దానితో పాటు ఏమంటదంటే యాంటీ ఆక్సిడెంట్స్ విపరీతంగా పుష్కలంగా ఉంటాయి మన జాక్ ఫ్రూట్‌లో. కాబట్టి దాని క్యాన్సర్ గూడా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. దానిలో రిచ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కాన్‌స్టిపేషన్ రాకుండా, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా గూడా చూసుకుంటుంది. దాంతో పాటు మనకు షుగర్ ఉన్న వాళ్ళేంటంటే, మనకొక రోజుకు 4-5 జాక్ ఫ్రూట్స్ అనేటివి తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితే మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే అది జాక్ ఫ్రూట్ 50 వరకు ఉంటుంది. అది దాటిందంటే మళ్ళీ షుగర్ పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి రోజుకు ఒక 4-5 జాక్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇబ్బంది లేదండి. అంతకంటే ఎక్కువగా 10, 15 అలా తీసుకుంటే మళ్ళీ షుగర్ కొంచెం పెరిగే అవకాశాలుంటాయి. నమస్కారం.